the location of the bright and dark fringes on the screen. Location of bright on the screen. And then screen పైన ఎక్కడ బ్రైట్ అనేది ఫామ్ అయి ఉంటుంది. వాట్ ఇస్ ఇట్స్ లొకేషన్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అఫ్ కోర్స్ ఫస్ట్ ఇక్కడ ఫామ్ అవుతుంది, నెక్స్ట్ ఎక్కడ ఫామ్ అవుతుంది పి అనే పాయింట్ దగ్గర. లెట్స్ సే ఇట్స్ లొకేషన్ ఈజ్ y ఫ్రమ్ ద సెంట్రల్. లెట్స్ సే దిస్ ఇస్ ద theta and let's say this is the d. What is the condition for bright? Path difference or phase difference ఏం అవ్వాలి? డెల్టా phi is equal to అదే 0 to n pi అవ్వాలా, to n pi, or డెల్టా p is equal to 2n lambda by 2, అదే కదా. బట్ డెల్టా p is equal to మనకి ఏమొచ్చింది d sin theta. దీన్ని అప్రాక్సిమేట్లీ మనం ఏం రాయొచ్చు, d tan theta అని కూడా రాయొచ్చు. సో డెల్టా p అంటే 2n lambda by 2, దట్ ఈస్ d tan theta అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంతే కదా. సో y వచ్చేసారు, y కదా మనకు కావాల్సింది. సో 2 క్యాన్సల్, దెన్ y ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, n lambda d by d. దిస్ ఈజ్ లొకేషన్ ఆఫ్ ద బ్రైట్స్ ఆన్ ద స్క్రీన్. సో వేర్ ఇస్ ద ఫస్ట్ బ్రైట్ ఈజ్ లొకేటెడ్, n ఈక్వల్ టు 0, దట్ ఈస్ y ఈక్వల్ టు 0, n 0 that is equal to y naught is equal to 0, n is equal to 1, that is y1 is equal to lambda d by d, n equal to 2, that is y2 is equal to 2 lambda d by d, n equal to 3, that is y3 is equal to 3 lambda d by d. Then you see the difference between any two brights. What is the difference between these two? What is the difference between these two? What is the difference between, same lambda d by d. So fringe width అంటారు దాన్ని, fringe width, beta, distance between two brights, distance between two brights, పక్కన పక్కన ఎంత వచ్చింది, అది lambda d by d. దేనిపైన డిపెండ్ అయింది, వేవ్ లెంత్ పైన, d పైన అండ్ స్మాల్ d పైన. సో వేవ్ లెంత్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, మీడియం మీద డిపెండ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ సేమ్, ని ఈక్వల్ టు b బై లాంబ్డా, b మారితే లాంబ్డా కూడా మారిపోతుంది. అంటే డిపెండ్స్ అపాన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం. ఇప్పుడు క్వశ్చన్లు అలాగే అడుగుతాడు. లెట్ us say Young's double slit experiment initially done in vacuum, beta is calculated. Now replace with water, then lambda becomes, ఇక్కడ ఏమవుతుంది, lambda by water, the refractive index. సో బీటా కూడా ఏమవుతుంది, చేంజ్ అయిపోతుంది కదా, fringe width will be changed. Then what about location of dark? Location of dark. So condition ఏం కావాలి, delta phi is equal to 2n minus 1 phi, ఈవెన్ కాకుండా ఆడ్ రావాలి. ఆర్ డెల్టా p is equal to ఏం కావాలి, 2n minus 1 lambda by 2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం, d tan theta. సో tan theta అంటే ఏం రాయొచ్చు మనం, y by d, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు y by d రాస్తే మనకి ఏమొస్తుంది, సో 2n minus 1 lambda by 2 is equal to d y by d. Then into y is equal to 2n minus 1 lambda d by 2d. అంటే ఫస్ట్ చెప్పు, n equal to 0 కాదు, n equal to 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డార్క్, n equal to 1 ఏమొస్తుంది మనకు, 2 minus 1 1, అంటే లాంబ్డా d by d. అంటే 0 దగ్గర బ్రైట్ వచ్చింది, లాంబ్డా d by d దగ్గర డార్క్, మళ్ళీ బ్రైట్ వచ్చింది. మళ్ళీ బ్రైట్కి మధ్యలో డార్క్ ఉండాల్సింది కదా, అంటే బై 2, మళ్ళీ బై 2, మళ్ళీ బై 2 అట్లా వస్తుంది. సో బై 2 వచ్చిందంటే నెక్స్ట్ 2 పెడదాం, 2 2 4 minus 1 3 by 2,
అంతే కదా. దీనికి దీనికి మధ్యలో 1/2, 1కి 2కి మధ్యలో 1.5, 2కి 3కి మధ్యలో 2.5 అట్లా వస్తుంది కదా. 5/2, 3/2, 7/2 దట్ విల్ బి ద లొకేషన్స్. మళ్ళీ వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ డాట్స్? మళ్ళీ సేమ్, ఎందుకని ఫస్ట్ ఏమొచ్చింది? సో 1 n equal to 1 that is lambda d by 2d, n equal to 2, so 2 పెడితే 4 minus 1 3 lambda d by 2d, n equal to 3 పెడితే 5 lambda d by 2d, అంటే ఆడ్ నెంబర్స్ బై 2లో వస్తుంటాయి. దీనికి దీనికి మధ్య గ్యాప్, దీనికి దీనికి మధ్య గ్యాప్, దీనికి దీనికి మధ్య గ్యాప్ చెక్ చేయి. అంటే 1/2 మైనస్ 3/2 అంటే 3/2 మైనస్ 1/2 అంటే 2/2 అంటే 1. ఒక ఆడ్ నెంబర్కి ఇంకో ఆడ్ నెంబర్కి మధ్య 2 ఉంటాయి. ఆడ్ నెంబర్ 1, ఆడ్ నెంబర్ 3, ఆడ్ నెంబర్ 5. 3కి 5కి మధ్య గ్యాప్ ఎంత? 2. 5కి 7కి మధ్య గ్యాప్ ఎంత? 2. సో మళ్ళీ ఆల్రెడీ కింద 2 ఉంది కదా, క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఏమవుతుంది ఆన్సర్ మనకు? లాంబ్డా d/d. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 బ్రైట్స్ అన్నా ఓకే, లేదా డిస్టెన్స్ బిట్వీన్ 2 డార్క్స్ అన్నా ఓకే. సో 2 బ్రైట్స్ ఆర్ డార్క్స్, 2 బ్రైట్స్ ఆర్ డార్క్స్. అర్థమైందా? అంటే బ్రైట్ ఉంటే నెక్స్ట్ మళ్ళీ బ్రైట్ వచ్చే మధ్యలో ఏముంటుంది? డార్క్ ఉంటుంది. మళ్ళా బ్రైట్, మళ్ళా డార్క్, మళ్ళా బ్రైట్. సో దిస్ ఇస్ ద లొకేషన్స్ ఆఫ్ వేర్ ద బ్రైట్ ఫ్రింజెస్ అండ్ డార్క్ ఫ్రింజెస్ విల్ బి ప్లేస్డ్. సో ఇక్కడ ఏమొస్తుంటుంది మనకు? 1, 2, 3లో వస్తుంటాయి. ఇక్కడ ఏమొస్తుంటుంది? ఆడ్ నెంబర్స్ వస్తుంటాయి లొకేషన్స్లో. 2 మెర్జ్ అవ్వవు, జాగ్రత్త. నెక్స్ట్, వాట్ ఇస్ ద షేప్ ఆఫ్ ఫ్రింజెస్? అంటే స్క్రీన్ పైన ఏ షేప్లో ఫామ్ అవుతాయి ఫ్రింజెస్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. ద షేప్ ఆఫ్ ఫ్రింజెస్ వి సీ. ద షేప్ ఆఫ్ ఫ్రింజెస్ ఇన్ ఎ స్టాండర్డ్ YDSE, షేప్ ఆఫ్ ఫ్రింజెస్. షేప్ ఆఫ్ ఫ్రింజెస్, ఇది స్క్రీన్ ఇట్లా ఉంటుంది. స్క్రీన్ అంటే ప్లేన్ ఇలా ఉంటుంది. దిస్ ఇస్ ద సెంట్రల్ బ్రైట్. అంటే n ఈక్వల్ టు ఏం పెడతాం? 0నా? ఇది సెంట్రల్ బ్రైట్ అంటే n ఈక్వల్ టు 0. నెక్స్ట్ బ్రైట్ n ఈక్వల్ టు 1 అంటే ఇట్ యాక్చువల్లీ ఫార్మ్స్ లైక్ దిస్. దిస్ ఇస్ n ఈక్వల్ టు 1. నెక్స్ట్ n ఈక్వల్ టు 2. నెక్స్ట్ సిమిలర్లీ డౌన్ కూడా n ఈక్వల్ టు 1, n ఈక్వల్ టు 2. అంటే యాక్చువల్లీ దే ఆర్ హైపర్బోలాస్ అని అంటారు. దేర్ షేప్ విల్ బి హైపర్బోలాస్. అవి ఇట్లా ఇట్లా హైపర్బోలా అంటే ఇంతే కదా, ఇట్లా కదా. బోలా అంటే ఇట్లా, హైపర్బోలా ఇలా అంటే. సో ద షేప్ ఆఫ్ ద ఫ్రింజెస్ వచ్చేసి మనకి ఏమొస్తుంది? ఏదైనా కావాలన్నా పాత్ డిఫరెన్స్, అంటే దేని పాత్ డిఫరెన్స్? అది S2P మైనస్ S1P అంతేనా? పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిసైడ్ అవుతుంది బ్రైటా డార్కా అని. అంటే మనకి ఏమొస్తుంది? పాత్ డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఆప్టికల్ పాత్ డిఫరెన్స్, that is S2P minus S1P is equal to constant. Adena? So S1 and S2 are the two fixed points. P is the point on the screen. So move the point P such that S2P minus S1P is constant. This is the definition of hyperbola. What is the definition of circle? Circle definition ela chestam manam. Fix a point P, that is called as the center. Now move the points such that all the distances are constant. Antana adi circle definition. So then what is the hyperbola definition entante? Fix the 2 points. Suppose ellipse annam first. Ellipse definition em cheptam? Fix 2 points S1 and S2 called foci antam varni. Now move the point such that sum of the distances is constant. ఇక్కడ నుంచి డిస్టెన్స్, ఇక్కడ నుంచి డిస్టెన్స్, ఈ సమ్ ఏదైతే ఉంటుందో కాన్స్టెంట్ ఉంటుంది. అందుకే మనం చిన్నప్పుడు మీకు ఎలా చెప్పింటారు? పేపర్ పైన 2 నెయిల్స్ పెట్టండి, ఫిక్స్ చేయండి, ఒక థ్రెడ్ కట్టండి, పెన్సిల్ తీసుకొని ఇంక తిప్పండి దాన్ని మీకు వచ్చేది ఏమంటారు? ఎలిప్స్ అని అంటారు. అంటే ఆ థ్రెడ్ లెంత్ కాన్స్టెంట్ కదా అది. సిమిలర్లీ ఆ థ్రెడ్ డిఫరెన్స్ కాన్స్టెంట్ అవ్వాలి, ఆ డిస్టెన్స్ సపరేషన్ కాన్స్టెంట్ అయితే దాన్ని హైపర్బోలా అంటారు. సో అందుకనే మనకు స్లిట్ ఇలా ఉంది, ఇలా విడ్త్, ఇలా విడ్త్. లైట్ వచ్చి ఇక్కడ స్క్రీన్ పైన ఫోకస్ అయితే మనకు స్ట్రిప్స్ వస్తాయి. కానీ ఆ స్ట్రిప్స్ అనేది ఏంటంటే ఎక్కడ ఇన్ఫినిటీ నుంచి ఇలా ఉండాలి అది. కానీ మనం ఏ పార్ట్ ఆఫ్ ఇట్ చూస్తాం, జస్ట్ వీ సీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఇలా ఇదే. అందుకని మనం ఏమనుకుంటాం? స్ట్రైట్ లైన్ అనుకుంటాం. అండ్ దట్ బి దే ఆర్ నాట్ ఆఫ్ దిస్ మచ్, దే స్ట్రిప్స్. అవి స్ట్రిప్స్, అవి అంటే థిక్నెస్ తోటి ఫామ్ అవుతాయి కదా స్ట్రిప్స్ అంటే. నాట్ షార్ప్గా ఉండవు. దే ఆర్ స్ట్రిప్స్, దే ఆర్ స్ట్రిప్స్. అంతేనా?
This is also important. Shape of the fringes వాడు స్ట్రైట్ లైన్స్, అందరూ స్ట్రైట్ లైన్స్ పెడతారు ఆన్సర్. దే ఆర్ నైదర్ స్ట్రైట్ లైన్స్ నార్ సర్కిల్స్, దే ఆర్ హైపర్బోలాస్. పర్ఫెక్ట్ వర్డ్ ఈజ్ హైపర్బోలా, కర్వ్డ్, విల్ నాట్ బి స్ట్రైట్. ఓకేనా, నోట్ చేసుకో. దిస్ ద అర్థమైందా? లొకేషన్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజెస్, లొకేషన్ ఆఫ్ డార్క్ ఫ్రింజెస్. Distance between any brights or any darks is known as the fringe width. Problems will come based on this formula, and it depends on the lambda కాబట్టి lambda depends upon the medium. So then similarly standard YDSC లో what is the shape of fringes అంటే the shape of fringes will be the hyperbolas. Okay, note done.